Radio City. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Welcome to yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని వుడ్ల స్టోరీలను కలుపుకుని క్రేజీగా రాంగ్ స్టోరీలు కలుపుతూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే ఈ సిద్ధు గాని పని. అట్లా ఇయ్యాల మనం మాట్లాడుతున్నది అమ్మాయి పేరు మహాలక్ష్మి. పేరుకు తగ్గట్టే అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి పిల్ల. నెత్తికి నూనె రాసుకుని, జడేసుకుని, బొట్టు పెట్టుకుని, లంగావోని వేసుకుని, మొహానికి సిగ్గు పూసేసుకుని, కళ్ళు కిందికి దింపేసుకుని పెద్దగా ప్రపంచం చూడని ఒక అమాయకపు పిల్ల పై చదువుల కోసం హైదరాబాద్ లోకి అడుగు పెడుతుంది. దునియా తెల్లని పిల్ల దొరసాని లేక మేనమామ ఇంటికి వస్తుంది. మేనమామక ఆ పిల్ల అంటే పంచప్రాణాలు. ఊర్లో అడుగు పెడుతూనే హోర్డింగ్స్ లో అంతా బాగా కనిపిస్తాడు. ప్రేమలో పడిన వాళ్ళకి ప్రపంచం అంతా వాళ్ళ ప్రేమికుల్లాగానే కనిపిస్తారు కదా, అట్లా కాదు, రియల్ గానే కనిపిస్తుంటాడు. గానీ అట్లా అని చెప్పి హైదరాబాద్ మోడల్ కాదు, చదువులల్లా రోల్ మోడల్, మొత్తం యూనివర్సిటీ టాపర్, ర్యాంక్ 1. అసలు ర్యాంక్ 2 అనే పదాన్నే పర్మనెంట్ మార్కర్ తోన గీకేసిన బాలు. పెద్దోళ్ళు పండగలప్పుడు చేతికి అక్షతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోరా బిడ్డ అంటే అండ్ల బిఎఫ్ గింజలు ఎంతున్నాయి, అండ్ల క్యాలరీస్ ఎంతున్నాయి అని లెక్కేసి అది తిన్న తర్వాత వచ్చే ఎనర్జీని కన్స్యూమ్ చేయడానికి ఎంతసేపు పనిచేయాలని క్యాలిక్యులేట్ చేసే మేధావి. దునియా మొత్తం ఆయన ర్యాంకును చూసి ఓగుడుతుంటే ఆగమేఘాలుంటాడు. మరి మన మహాలక్ష్మి ఆ ఆగమేఘాల్లో ఉండే బావని తలెత్తి కళ్ళెల పెట్టి చూసే మరదలు. పోనీ పై చదువుల కోసం వచ్చింది కదా, ఈ పిల్ల కూడా జీనియస్ అంటే అట్లా కాదు. ఏదైనా నంబర్ ఇచ్చి స్క్వేర్ రూట్ ఎత్తుకమ్మా అంటే గార్డెన్ పోయి చెట్ల కింద రూట్లలో ఎత్తుతుంది. అంత మేధస్సు. బావ పాపులారిటీకి పరిశాన్ని పర్మనెంట్ గా పాసింగ్ మార్క్స్ తెచ్చుకుందామని చెప్పి సిటీకి వచ్చిన ఆ పిల్ల నలుగురు పిల్ల పక్షులను చూస్తుంది పింజరంలో. ఈ పిల్లలేంది, పక్షులేంది, పింజరంలో ఎందుకున్నారా అంటే వాళ్ళని బంధించింది మన బాలు. బగ్గదిని బాల్ ఆడుకునే వయసులో ఈ బానిస బతికేందా అని చెప్పి పిల్లలు బాధపడుతుంటారు. వీళ్ళ కష్టాలను చూడడానికి వస్తుంది మన మహాలక్ష్మి. ఏమైందమ్మా అంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాకా మనోడు బాలు వదలనన్నాడు, దానికి కారణం మా మమ్మీ డాడీనే బాలులాగా అయ్యేదాకా ఇంట్లో వదలొద్దని చెప్పి ప్రామిస్ చేసి నన్ను ఇంట్లోకేం చెల్లగొట్టిర్రు అని ఏడుస్తారు. ఇది ఇక్కడ ఉండగా అత్తమ్మ, మామ, అమ్మమ్మ ప్రేమలతో నిండిపోయిన లక్ష్మికి బాలు ఎంట్రీ షాక్ ఇస్తుంది. టాపర్ మైకంతో మత్తెక్కిపోయిన బాలుని చూసి వా ఏమున్నాడు మా బావ అని ఇంప్రెస్ అయిపోతుంది. అదేందో కొంతమంది అమ్మాయిలకి తీయగా చూసుకునే తీపి ప్రియుడు కంటే తిట్టి కొట్టే టాక్సిక్ బాయ్ ఫ్రెండే నచ్చుతాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అప్పుడు ఒక సీక్రెట్ అర్థం చేసుకుంటది. బాలు రెస్పెక్ట్ ఇవ్వాలంటే బద్దలు కొట్టాల్సింది బాక్స్ ఆఫీస్ కాదు, బయాలజీ ఫిజిక్స్ లో మార్క్స్ అని. అప్పుడు సంకల్పం తీసుకుని దట్ ఈజ్ మహాలక్ష్మి అని చదువులమ్మ తల్లికి ముద్దు బిడ్డ అయిపోతుంది. నానా కష్టాలు పడి నెక్స్ట్ వస్తున్న ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ లో మంచిగా మార్క్స్ అయితే తెచ్చుకుంటది. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. బాలుని ఇంప్రెస్ చేద్దామని మంచి మార్క్స్ తెచ్చుకుందామని చూస్తే బాలునే బీట్ చేసి టాపర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లోనే కాంపిటీషన్ స్టార్ట్ అయింది. యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అటు ఇటు నిబ్బా నిబ్బీలు. ఏం చేస్తాం? వీళ్ళిద్దరు కూడా మధ్య కాలేజ్ లో ఇంకొక టాపర్ అయిపోతున్నాడని తెలిసి వీళ్ళిద్దరు కలిసిపోయి ఇద్దరం చదువుకొని నువ్వన్న టాపర్ కావాలా, నేనన్న టాపర్ కావాలా, ఇద్దరం టీం వర్క్ చేద్దామని చెప్పి A² B² A+B² అయిపోతారు. జస్ట్ చదువు విషయంలోనే కాదు. మీకు అర్థమవుతుందా? సరే, వీళ్ళిద్దరు ఇంట్లో ఇద్దరు ముచ్చటగా కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోతుంటారు. సర్లే మన బావనే కదా అని ఫైనల్ ఎగ్జామ్స్ లో తనకి సాక్రిఫైస్ చేసి నా బావ టాపర్ కావాలని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ మార్క్స్ కి రాస్తుంది. వన్ ఫైన్ డే బాలు టాపర్ అయినందుకు ఊరందరికీ పార్టీ ఇస్తుంటాడు వాళ్ళ ఆయన. ఇక్కడ బాలు సిన్సియర్ గా టాపర్ కాలే. అజిత్ అనే పిల్లగాడు ఎవరైతే కాలేజ్ లో టాపర్ అవుతున్నాడో వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి మహాలక్ష్మి అడుగు పెడుతుంది. లవ్ లో, లాగులు, ఇన్ఫాక్చుయేషన్ లో, ఇంటిగ్రేషన్ అని చెప్పి తనని కన్ఫ్యూజ్ చేసేసి తక్కువ మార్కులు వచ్చేలా చేసి బాలుని గెలిపిస్తుంది. కరెక్ట్ గా పార్టీ నాడు ఈ మాట ఆర్గ్యుమెంట్ లో బయటకు వస్తుంది. ఆహా, నా మరదలే నన్ను చీపుగా చూస్తుందా అని చెప్పి వాళ్ళిద్దరు బ్రేకప్ చేసుకుంటారు. ఆ రోజు కట్ చేస్తే వాళ్ళిద్దరు 3 ఏళ్ల తర్వాత ఒక హాస్పిటల్లో కలుస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ కొంట్లో బాలేకుండా ఉంటుంది. మహాలక్ష్మికి సింపుల్ గా ఒక మాట అర్థమైంది. మనకి ఏజ్ పెరిగింది కానీ ఈగో తగ్గలేదు, అట్టానే ఉన్నాడని తెలుసుకుంటది. అమ్మమ్మ ఆఖరి కోరిక అది ఇది అని చెప్పి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చూస్తారు. కానీ అంతలో బాలు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని ట్విస్ట్ ఇస్తాడు. ఆహా అట్నా అని మహాలక్ష్మి నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనని రేపు కలవబోతున్నా, హీఈస్ నన్ అదర్ దెన్ అజయ్ అని ట్విస్ట్ ఇస్తుంది. బాలు ఈగోని ఎట్లన్నా డిస్ట్రాయ్ చేయాలని చెప్పి మహాలక్ష్మి ఎప్పటికప్పుడు అజిత్ ని పొగుడుతూనే ఉంటది. ఇంతలో బాలుకి నిజంగానే ప్రాబ్లం వస్తుంది. తన గర్ల్ ఫ్రెండ్ తనని చీట్ చేస్తుందని తెలుసుకుంటాడు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో కంపెనీ కూడా క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ కి వచ్చి ఉంటది. ఇప్పుడు దట్ ఈజ్ మహాలక్ష్మి వస్తుంది, కంపెనీని కాపాడుతుంది. ఇప్పుడు చనిపోయేలోగా తాతని అమ్మమ్మని కలుద్దామని చెప్పి వీళ్ళిద్దరు మళ్ళీ A+B² అవుతారు, జస్ట్ ప్లటానిక్ గా. ఇప్పుడు రష్మికని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాయనని ఒప్పించాలంటే 30 రోజుల్లో మనోడు CEO కావాలి. వీళ్ళనేమో సెకండ్ కి అడ్డం వేస్తున్నాడు. ఆ తంటాలన్నీ దాటుకొని కంపెనీ కాపాడేసి నిజంగానే CEO అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే 31st డే ఇంకేం భీష్మ CEO అవుతాడా లేదా అనే ప్రశ్న వచ్చే టైంకి మన ప్రెజెంట్ CEO కాస్త ఒంట్లో బాలేకుండా హాస్పిటల్ జాయిన్ అవుతాడు. అరే బిడ్డ, నేను ఎట్లనో పోయేటట్లున్నా, పోతా నా కొడుకు కోడలు మనవాన్ని చూడాలనిపిస్తుంది, పలాన్ అడ్రస్ ఉంది, అలాగ ఫోన్ చేయని చెప్పేసి భీష్మకు చెప్తే ఆ నంబర్ కాస్త మన భీష్మ వాళ్ళ నాయన నంబరే. పిలిపిస్తాడు. హాస్పిటల్ కి వచ్చినాక చూస్తే నిజంగానే వీళ్ళిద్దరు భీష్మ ఆర్గానిక్ CEO యొక్క కొడుకు కోడలు. ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకునింటారు జమానాలా. నాకు పరువు నష్టం చేస్తావా అని చెప్పేసి వీళ్ళిద్దరు నిల్లగొట్టింటారు. భీష్మ వాళ్ళ నాయనేమో ఇంకా మా ఇద్దరి మధ్యలో సంబంధాలు కట్టయిపోయినాయి, లైట్ తీసుకుందామని చేసి ఆయన బతుకుతుంటాడు. కట్ చేస్తే తన మనవాడు కూడా ఏ గూటికి
చేరాలో అక్కడికే చేరింటాడు. ఈ విషయం విని తర్వాత మన భీష్మ ఆర్గానిక్ సీఈఓ కాస్త 1000 ఏనుగులు బలం వచ్చి లేసి నిలబడతాడు. వీడేరా నెక్స్ట్ వారసుడు, వీడేరా నెక్స్ట్ సీఈఓ, మీ బోర్డు మీటింగ్ లో మీ లొల్లిలంతా నాకు అనవసరం, వీడు అయ్యే అవుతాడు సీఈఓ అని చెప్పేసి కూసబెడతాడు. ఆ అబద్ధం కాస్త నిజమే అవుతుంది. రష్మికకున్న అపార్థాలు కాస్త తీరిపోతాయి, వీరిద్దరికి పెళ్లి అవుతుంది. మరి భీష్మ మెయింటైన్ చేస్తున్న ఆ మీమ్ పేజ్ ఏమైతుంది అంటే, సోలో బ్రతికే సోవేటర్ లో మన సాయిధరం తేజ్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని కంటిన్యూ చేస్తుంటాడు. అక్కడ క్లైమాక్స్ వేరే మారుతుంది, కానీ దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు నచ్చిందని కోరుకుంటూ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్ తో నీ ముందరుంటా. అప్పటిదాకా ఇంటున్నామా రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ Sid.